ఆసరా పథకం నందిగాం మండలం దేవపుర పంచాయతీలో నిర్వహించబడిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నందిగాం మాజీ ఎంపీపీ ఎర్ర చక్రవర్తి మాట్లాడుతూ మహిళా సాధికారిత లక్ష్యంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక ఈ వైఎస్ఆర్ ఆసరా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరాడ అంబికా ప్రసాద్, కె కృష్ణమూర్తి, ఎస్ వెంకటరమణ, సిఎఫ్లు కొప్పుల లక్ష్మీకాంతం మరియు వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన మాత్రం ఒకటే చెప్తున్నాడు, మీరు టీవీలు చూస్తుంటారు మీటింగ్లో. ఈవేళ ఓ మీటింగ్ ఉంది రాయలసీమలో, సుమారు 10 లక్షల మందితో మీటింగ్ ఇవాళ జరుగుతుంది. 1 గంటన్నర స్టార్ట్ అవుతుంది. ఇవాళ రాయలసీమలో అనంతపురం జిల్లాలో తోపు నియోజకవర్గంలో ఇవాళ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. మన 3 జిల్లాలకు సంబంధించి భీమిలో జరిగింది. మరి ఆడవాళ్ళు కాబట్టి మీరు అంతమంది ఇక్కడ నుండి అని మీకు తీసుకెళ్ళాలి. కొంతమంది మగవాళ్ళు వచ్చారు తప్ప దూరం కాబట్టి అని మీకు తీసుకుని వెళ్ళలేదు. ఈవేళ కూడా ఆయన చెప్తుంది ఒక్క మాటే, నేను మీకు ఇచ్చిన హామీ చేశాను, మీ ఇంట్లో మంచి జరిగిందంటే నా వెనక నిలబడండి. ఆ మాట ఈ 25 సంవత్సరాల్లోనా, నేను 25 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాను. నేను అనేక ప్రభుత్వాలు చూశాను. తెలుగుదేశం ప్రభుత్వం చూశాను, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చూశాను, ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, వీళ్ళందరూ ప్రభుత్వాలు చూశాను. కానీ ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు క్రెడిబిలిటీ, నేను ఈ హామీ ఇచ్చాను, చేసినాను, మీరు నన్ను ఆశీర్వదించండి, మీకు మంచి జరిగితే నాకు ఆశీర్వదించండి, నాకు వద్దని అని చెప్పిన నాయకుడు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. మీకు కావాలని చూడండి, ఇచ్చిన హామీలన్నీ చేశాడా లేదా, అయిపోయి ఆయన ఇచ్చిన హామీలు అన్నీ చేశాడా లేదు. ఇప్పుడు కూడా మాకు నిర్మాణం చేసిన కాబట్టి మళ్ళీ పెన్షన్ చెల్లింపు కార్యక్రమం చేస్తాం. మళ్ళీ అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ని ఎంతో కొంత, ఇంకా ఎంత అమౌంట్ అని తెలియదు కానీ మళ్ళీ, ఎందుకంటే ఈ అభివృద్ధి అలోన భాగంగా మరికొంత మనం వాళ్ళకి సాయం చేయగలిస్తే కొంత వాళ్ళకి ఉపయోగపడద్దని పెన్షన్ కూడా పెంచిన కార్యక్రమం అనేది ఒక డిసైడ్ చేస్తాను. బయట కనెక్ట్ చేయలేదు అంటే ఆయన ఏంటి చెప్పిందే ఖచ్చితంగా చేస్తాను.